కోయమ్మా ఈ జాతి సేవే పరమావధి నీ పతికమ్మా పతి సేవే మహద్భాగ్యము నీ కోయమ్మా పతి సేవ భర్త ఎదుగుదల ముఖ్యమైన నీ కోయమ్మా అద్దె ఇల్లు అప్పుల బాధలు నీ కోయమ్మా అద్దె ఇల్లు అప్పుల బాధలు నీ కోయమ్మా ఎంత ఓడివి ఇంకెంత నేరు పని కోయమ్మా తల్లి ఎంత ఓడిమో ఇంకెంత నేరు పని కోయమ్మా ఎంత చక్కని తల్లి బంగారు తల్లి మాయమ్మ చక్కని తల్లి బంగారు తల్లి మాయమ్మ రామపాయి వంటి ఇల్లాడు లేదమ్మ జలలోనా మా రామపాయి వంటి ఇల్లాడు లేదమ్మ జలలోనా నోవిలో మండల తుమ్మెదలు జీవనో మండల తుమ్మెదలు ప్రేమలో మండల తుమ్మెదలు మోహని మండల తుమ్మెదలు మోనిలో మండల తుమ్మెదలు భీమలో మండల తుమ్మెదలు మోనిలో మండల తుమ్మెదలు భీమలో మండల తుమ్మెదలు చక్కని తల్లి వంటి ఇల్లాడు లేదమ్మ జలలోనా మా రామపాయి వంటి ఇల్లాడు లేదమ్మ జలలోనా ఉద్యమాల సూర్యుడు డాక్టర్ అంబేద్కరమ్మ ఉద్యమాల సూర్యుడు డాక్టర్ అంబేద్కరమ్మ మహాసాధ్వి అమ్మా మహాసాధ్వి త్యాగాల జాబిలి నీరేనమ్మా నీ అండగండ దళితోద్యమానికి ఊపిరి నింపే నీ అండగండ దళితోద్యమానికి ఊపిరి నింపే కోట్లాది దళితులు దాస్య విమోచన చేసేనమ్మా విమోచన చేసేనమ్మా దళిత జాతి రుణపడి ఉంటుంది నీ కోయమ్మా ఈ దళిత జాతి రుణపడి ఉంటుంది నీ కోయమ్మా కోటి కోటి జైబిములమ్మ ధన్య చరితవు నీవేనమ్మ కోటి కోటి జైబిములమ్మ ధన్య చరితవు నీవేనమ్మ ఎంత చక్కని తల్లి బంగారు తల్లి మాయమ్మ రమపాయి వంటి ఇల్లాడు లేదమ్మ జలలోనా మా రమపాయి ఇల్లాడు లేదమ్మ జలలోనా నోమిలో మన్నాల తుమ్మెదలో భీమనో మన్నాల తుమ్మెదలో 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 ఎంత చక్కని తల్లి బంగారు తల్లి మాయమ్మ రమపాయి వంటి ఇల్లాడు లేదమ్మ జలలోనా మా రమపాయి వంటి ఇల్లాడు లేదమ్మ జలలోనా మా రమపాయి వంటి 10 సంవత్సరాలు జరిగాయి. నేనేమన్నామంటే ఎప్పుడు పాటలు పాడతాను సార్, కొత్తగా పాటలు రాయండి అంటే ఇప్పుడు పాడిన లాస్ట్లో పాడిన 4 పాటలు రాసి అర్ధరాత్రి అయ్యింది సార్. బాబాసాహెబ్ అంబేద్కర్ నా గుండెల్లో చూపించాలా, నా గుండెల్లో మీరు నా కోసం ఒక పాట పాడాలంటే తెల్లవారు 6 గంటలు అయ్యేటప్పటికి పాట రాశారు. అదే దేశానికి రక్షణ కవచం అంబేద్కర్ తత్వం, అవునా కాదా? ఈరోజు వారు ఒకసారి స్వాగతం సుస్వాగతం జై భీమ్. హలో జై భీమ్. ఆ పిల్లలు చక్కగా పాడారమ్మా. మీకు సంతృప్తిగా ఉంటే మరొకసారి క్లాప్స్ వాళ్ళ గురించి కొట్టాలి. ఆ అమ్మాయి పేరు దమయంతి. అమ్మ నీకే వాళ్ళకి జై భీమ్ చెప్పు. ఈ అమ్మాయి పేరు సత్య చెప్పదు. ఇదాలన్నీ కూలిపోయాయి నిజమండు. ముఖ్యమని చెప్పిందెవరు? మనుషులకు మానవత్వము ముఖ్యమని చెప్పిందెవరు? మానవతను చాలా రాసే జనపతిని కాల్చిందెవరు? దరువేద్దాం 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 గుండెలు పగలారండు. ఇదాలన్నీ కూలిపోయాయి నమ్మండు. దేశమూల వాసులంతా బానిస బతుకెడనాడి. దేశమూల వాసులంతా బానిస బతుకెడ
ఎంతో ముందు గురికి దేశ పాలన చేపట్టి ఎంతో ముందుకు ఉరికి దేశ పాలన చేపట్టి ఇంటెంత ఆనందం పంచమని చెప్పిందెవరు ఇంటింట ఆనందం పంచమని చెప్పిందెవరు నవభారత శిల్పి అయిన అంబేద్కరుడవునా కాదా నవభారత శిల్పి అయిన అంబేద్కరుడవునా కాదా దరువేదం 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 గుండెలు పగలారండు ఈ సభ నిర్వాహకులకి గ్రామస్తులకి నా జయభీములు బుద్ధవందనాలు. తథాగత గౌతమ బుద్ధుల వారికి బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారికి ఇక్కడ విచ్చేసిన బౌద్ధులు అంబేద్కర్ త్రిమూర్తులను గుండెలలో సాయపు జెండలెత్తి భుజాలపై మోసిన త్రిమూర్తులను గుండెలోన నిత్యము పూజించిన రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మార్చలే రాముడు శ్రీకృష్ణుడు ఏ శివుడు మారు ఆ దేవుడు మనసులుగా మార్చనుడే భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు మతం మాని మసీదుకే వెళ్ళిన సయ్యకు ఎంత మొగ్గుకున్నను కన్నీళ్లతో కాళ్ళు కడిగి కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కత్తుకున్నను చర్చికెళ్ళి ఏసయ్యకు ఎంత మొక్కుకున్నను కన్నీళ్లతో కాళ్ళు కడిగి కనుల కత్తుకున్నను దళిత జీవితాల వెలుగు రాలే కదా దళిత జీవితాల వెలుగు రాలే కదా తరతరాల దారిద్ర్యం పోలే కదా మార్చలేదు మన బ్రతుకులు భూమిలో ఏ దేవుడు మన చీకటి పల్లెల్లో సూర్యుడు అంబేద్కరుడు సూర్యుడు అంబేద్కరుడు భారత భవిష్యత్తు మార్చిన మానవత మూర్తిగా ఇలా చూడండి కొంచెం పక్క ఓకే ఇలా చూడండి కదలగండి కదలగండి ఓకే జయంతి ఉత్సవం సందర్భంగా అంబేద్కర్ స్టాచ్యూ వాళ్ళందరికీ ధన్యవాదాలు. సుంకటమ్మ వాళ్ళకి ఊరి కింద నేను భావిస్తాను. భావించలే కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సుంకట్రేవు అండ్ మల్లవరం మా అమ్మమ్మ వాళ్ళ ఊరు దొన్నవారి పేటలు ఉంటాయి. సో మేము మా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం. సుంకట్రేవు అంటే చాలా ఫేమస్, మల్లవరం కూడా చాలా ఫేమస్. ఇక్కడ ఇంత చక్కని కార్యక్రమం జరుగుతున్నందుకు మేము చాలా సంతోషిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మీరు అంబేద్కర్ జయంతులు చేయడంతో పాటు దయచేసి అంబేద్కర్ గురించి కొంచెం తెలుసుకోవాలి, కొంచెం చదవాలి. సంతోషం. వాళ్ళందరూ బాగా చదువుకోవాలని కింద స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఆ ఊరిలో ఉన్నటువంటి చదువుతున్న పిల్లలని కొంచెం సపోర్ట్ ఇస్తే డెఫినెట్గా వాళ్ళందరూ ఇంప్రూవ్ చేస్తుంటారు. మా ఊరిలో శీల గ్రామంలో మా మిసెస్ డాక్టర్ భానుమతి లాస్ట్ 2 years నుంచి ఆ విలేజ్లో ఉండేటటువంటి స్కూల్ పిల్లలందరినీ వాళ్ళకి ట్యూషన్స్ పెట్టించి సేల్లో కానే కాకుండా కాకినాడలో ఉండేటటువంటి సోషల్ వెల్ఫేర్ ఉమెన్స్ హాస్టల్లో కూడా మన ట్యూషన్స్ పెట్టించి ఎడ్యుకేషన్ మన మెయిన్ పర్పస్ ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవడము మన చెప్పారు అంటే ఆయన చదివింది 7వ తరగతి ఆయన జ్ఞానవంతుడై సమాజంలో ఉన్న అసమానతలకి గ్రహించారు కాబట్టి చరిత్రను తెలుసుకున్నారు కాబట్టి అలాగే మన ముందులో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ సుబ్రహ్మణ్య గారు కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్.
రండి ఇద్దరు రండి. అంబేద్కర్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ అంబేద్కర్ జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ 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 అంబేద్కర్ జోహార్ సార్ ఒకసారి ఇలా చూడండి. ఎలా చూడండి ఒకసారి. స్మైల్ స్మైల్. ఓకే ఓకే అనిపించారా మీకు? ఓకే బాబాయ్ రామేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ అంబేద్కర్ మరి చక్కని వాతావరణంలో ఈ జయంతి ఎందుకని మన విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు జయభీములు బుద్ధ వందనాలు తెలియజేసుకున్నాం. ఏదైనప్పటికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేన్నైతే స్ఫూర్తిగా తీసుకున్నాడో, దేనికోసం అయితే పేరు ప్రఖ్యాతలు వచ్చాయో అది విద్య మాత్రమేని మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ, మరి ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన విషయం క్షుణ్ణంగా మీరు ఆలోచించి దాన్ని మీ ఆచరణలో పెట్టవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక జయములు తెలుసుకుంటూ వాళ్ళందరికీ, అలాగే స్టేజ్ ముందున్నటువంటి నా జైభీం తెలియజేస్తూ సుమారుగా ఆ చరిత్ర తెలియలో ఉంటాయి కూడా ఒక 5 నిమిషాలు మాట్లాడదామన్నాను. అంబేద్కర్ తల్లి చిన్నప్పటి నుంచే చాలా చక్కగా కుర్రవాడిని పెంచి కథలు చెప్పి రామాయణ మహాభారతాలు చెప్పి అంబేద్కర్ని తయారు చేశారు. అది పునాది. అది ఇక్కడ అంబేద్కర్ చెప్పినట్టు ఎడ్యుకేట్ అవుతూనే మనం బయటికి రాగలం. మీ పిల్లల్ని చదివించాలి, ప్రేమ ఉండొచ్చు. మన దగ్గరే శీల ఊరు. ఆ మేడం గారు సార్ ఏం చేస్తారంటే వాళ్ళ ఊరిలో మరి పిల్లలు ట్యూషన్ చెప్పడం ఒక టీచర్లు ఏర్పాటు చేసి కాకినాడలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే అంబేద్కర్ సార్ ఏమంటారంటే ఆయన మోసం చేసేవాళ్ళు ఎవరంటే చదువుకున్న వాళ్ళే, ఉద్యోగస్తులే మోసం చేస్తున్నారండి. అంబేద్కర్ మోసం చేసేది ఎవరంటే ఉద్యోగస్తులే. ఆ అంబేద్కర్ దయ వల్ల చదువుకుని ఊర్లో తన అన్నెలుగా ఉన్నాడు, తొమ్మిడెలుగా ఉన్నాడు, చెల్లెలు కూడా ఊరికి చూడకుండా కేవలం వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నట్లయితే ఇక సొసైటీ ఎక్కడ ఉంటుందండి? అంచేత చెప్పింది ఏంటంటే ఎడ్యుకేట్ చేయాలి. ఎడ్యుకేట్ చేయాలంటే చదువుకోలేని పిల్లలు పేరెంట్స్ ఎడ్యుకేట్ చేయలేరు. చదువుకునే ఉద్యోగస్తులు అప్పుడప్పుడు గ్రామాల్లోకి వచ్చి కనీసం పిల్లలు ఎడ్యుకేట్ చేసినట్లయితే మరి అంబేద్కర్ ఆశయాలు మరి మనం కనీసం టైం వస్తారు. అంటే మీ పిల్లలు చదివించాలని బాబాసాహెబ్ని గుండెల్లో పెట్టుకోవాలి. మనం ప్రతిరోజు కూడా మన గ్రామస్తుల దగ్గరికి వచ్చి అంబేద్కర్ని జయమని చెప్పాలి, ఆయన ఆశయాలు పాటించాలి. కాబట్టి ఎక్కువ సమయం మాట్లాడడానికి కాదు. కాబట్టి అంబేద్కర్ మన నిజమైన దేవుడు. అంబేద్కర్ ఎప్పుడు మర్చిపోకూడదు. మన ప్రాణం ఉన్నంత కూడా అంబేద్కర్ ఆశయాలని చదువుకున్న వాళ్ళు చదువుకున్న చెప్పాలని ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటించినటువంటి భీమసేన యూత్కి గ్రామస్తులందరూ కూడా ధన్యవాదాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
మన శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారికి, అలాగే మన పార్లమెంట్ సభ్యులు మరి గంటి హరీష్ మాధురి గారికి, అలాగే మన జెడ్పీటీ సభ్యులు గారు మరి దొమ్మేటి సాయి సాయి అన్నయ్య గారికి, ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే మా పంచాయతీ మరి ప్రెసిడెంట్ అంటే మా గ్రామంలో ఆ ఆవిష్కరణ నిర్వహించిన మా గ్రామ ప్రజలకు, అలాగే మరి భీమసేన యూత్ వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విగ్రహ ఆవిష్కరణ చాలా సంతోషంగా ఉంది కదండి. దీని వెనక చాలా చరిత్ర ఉంది, చాలా అంటే చాలా చరిత్ర. 2-3 సంవత్సరాలు మీద తక్కువదని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, వారు అయినా చేయలేదు. చాలా కష్టపడ్డామండి, కష్టపడి మా దేవుని మేము సంపాదించుకున్నాము. మరి అందులో బట్టి మా గ్రామానికి మరి దీనికి సహకరించిన గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈ అవకాశం ఇచ్చిన నాకును మరి మా గ్రామ ప్రజలకును ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ మరొక కూడా 1-2 నిమిషాలు కార్యక్రమాన్ని గురించి మాట్లాడుతూ కోరుతున్నాం. పూజ్యశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూతన విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసినటువంటి పార్లమెంటు సభ్యులైనటువంటి పార్లమెంట్ సభ్యులకి విచ్చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అనుకుంటున్నాం మాకు తెలియదు, కానీ అంబేద్కర్ వెనకాల ఉన్న చరిత్రని మా పూర్వీకులు ఏమి తెలుసుకున్నారో తెలియదు, కానీ మా బిడ్డలకి అంబేద్కర్ కోసం ప్రతిరోజు అంబేద్కర్ విగ్రహం చూద్దాం, మా బిడ్డలు ఎంతో కొంత నేర్చుకుంటారన్న ఉద్దేశంతో పెట్టారని మేము భావిస్తున్నాం. అయితే మా విగ్రహం హైవేలో వెళ్ళిపోవడం జరిగిందండి, హైవేలో కొట్టేయడం జరిగింది. తర్వాత విగ్రహాన్ని మా కమ్యూనిటీ సమితిలో పెట్టడం జరిగింది, సహకరించింది. అంతకుముందు డాక్టర్ బుచ్చిబాబు గారే ఈ విగ్రహానికి సంబంధించిన సైట్ని కూడా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చక్కని నిలువెత్తి విగ్రహం ఇక్కడ ఈరోజు ప్రారంభించబడటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ గ్రామస్తులందరినీ కూడా అభినందిస్తూ, ముఖ్యంగా యూత్ వారిని, భీమసేన యూత్ వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన గౌరవ ఎంపీ గారు శ్రీ గంటి హరీష్ మాధురి గారికి, అలాగే మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ దాట్ల బుచ్చిరాజు గారికి, పెద్దలందరికీ, అసోసియేషన్ నాయకులకు, ఇంకా వేదిక నాయకులు పెద్దలందరికీ నా హృదయపూర్వక జై భీములు నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి నిజంగా ఈ గ్రామం నుంచి ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఈ 70 సంవత్సరాల కాలంలో రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి ఎంతోమంది విద్యావంతులై పెద్ద పెద్ద ఉద్యోగాలు దేశ విదేశాల్లో చేయడానికి కారణం మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దేశ విదేశాల్లో ఉన్నారు, ఈ గ్రామం నుంచి చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు. కనుక వారికి నా హృదయపూర్వక అంబేద్కర్ గారు ఏమి ఇచ్చి కూడా మనం వారి రుణం తీర్చలేం. కనుక ఇంత చక్కని విగ్రహాన్ని కట్టి వారిని స్మరించుకుంటున్నందుకు మరొకసారి మీ అందరికీ జై భీములు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తాను. రెస్పెక్టెడ్ ఎమ్మెల్యే గారు, ఆల్ ది డిగ్నిటరీస్ ఆన్ ది డయాస్, మన గ్రామ ప్రజలు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అంబేద్కరీయులు, ప్రజాప్రతినిధులందరికీ ప్రత్యేకమైన జై భీములు తెలియజేస్తున్నాను. నిజంగా ఇందాక మన గ్రామస్తులంతా తెలియజేశారు ఈ స్టాచ్యూని పెట్టుకోవడానికి వాళ్ళు చేసినటువంటి కృషి. మరి దివంగత నేత మన ప్రీతమ నాయకులు, మరి లోక్సభాధిపతి తనయులు జిఎంసి బాలగారి యొక్క తనయులు హరీష్ మాధురి గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, వేదిక మీద ఉన్న అతిరథి మహారథులకు, అలాగే వేదిక ముందున్న మరి దళిత సోదరులకు, మహిళా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి పుట్టకపోతే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో మనందరం కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మరి ఆయన యొక్క ఆలోచన విధానాన్ని మన యూత్ అందరూ కూడా మరి పాటిస్తూ ఆయనకి తగిన గుర్తింపు మనం ఇవ్వాలి. ఎందుకంటే మనం అందరూ కూడా ప్రతి బిడ్డ కూడా ఇంటికి అందరూ కూడా ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి.
చదువుకుంటేనే మనకి జ్ఞానం వస్తుంది, జ్ఞానం ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలదు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఈరోజు మనం ఇలాగా ఉన్నామంటే కారణం మహానుభావుడు పెట్టిన భిక్ష. ఈరోజు పార్లమెంటు నుంచి గ్రామ పంచాయతీ వరకు వివిధ హోదాల్లో మనం మరి పదవులు అలంకరిస్తున్నామంటే ఆ మహానుభావుడు పెట్టిన రిజర్వేషన్. మరి ఆయన యొక్క రిజర్వేషన్ అనుభవిస్తూ ఆయన గుర్తు తెచ్చుకోకుండా ఈరోజు యువత అందరూ కూడా పెడదోవ పడుతున్నారు. సాయంత్రం అయ్యేటప్పటికి త్రాగడం, గంజాయి తీసుకోవడం, ఎక్కడో యాక్సిడెంట్లు గురి కావడం, తల్లిదండ్రులకు షాప్ పూర్తి చేయడం, ఇటువంటివి చేస్తున్నారు తప్ప అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని మరి ఎవరు కూడా నేర్చుకోవట్లేదు. ఎందుకంటే మనకి ఈరోజు మరి కడుపు నిండా తిండి దొరుకుతుంది, కట్టుకోవడానికి పంట దొరుకుతుంది. అందుచేత మనం బాబాసాహెబ్ అంబేద్కర్ని విస్మరిస్తున్నాం. కొంతమంది మరి పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు, అప్పటికి ఇప్పటికి కూడా అంబేద్కరిజం తగ్గకుండా వస్తుంది. మనం ఎప్పుడైతే బాబాసాహెబ్ గారి యొక్క కళలు నెరవేరాలంటే మనం రాజ్యాధికార దిశగా పోవాలి. రాజ్యాధికార దిశగా పోవాలంటే మనందరూ తప్పనిసరిగా చదువుకోవాలి. చదువుకుంటేనే జ్ఞానం వస్తుంది. మీరందరూ కూడా మరి నేనైనా తప్పుగా మాట్లాడంటే బాధపడదు. ఎందుకంటే గతానికి ఎప్పటికీ భిన్నంగా పెద్దలు ఆ రోజునే ఉన్నా లేకపోయినా అంబేద్కర్ జయంతికి వర్ధంతికి మనం తప్పనిసరిగా మరి ఆయన మెడ నిండా పూలమాలలు వేస్తున్నాం. పూలమాలలు వేసి మరి జయంతి రోజుని వర్ధంతి రోజుని గుర్తు తెచ్చుకుంటున్నాం. తర్వాత ఆయన పెట్టిన ఆశయాన్ని ఎవరు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. మరి తప్పనిసరిగా మనందరం కూడా ఆయన బాటలో నడవాలి. నడుస్తారని మరి నేను తప్పుగా మాట్లాడుంటే మరి క్షమించమని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన సుంకటరావు గ్రామ ప్రజలకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంబేద్కరిజం ఈ కోనసంలో ఎక్కువ ఉంటుంది, దానిలోని తారులో చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఎందుకంటే మా శాసనసభ్యులు వారు ఎలక్షన్ టైంలో నేను అన్ని గ్రామాలు కూడా ఇక్కడ ఈ తావరా గ్రామంలో ఉప్పొంగలు తప్ప మిగతా గ్రామాలని కూడా ఎలక్షన్ టైంలో చూసాం. ఎక్కడికెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా చక్కడైన అంబేద్కర్ విగ్రహం ఉండడం, అలాగే అక్కడ మరి కమ్యూనిటీ హాల్స్ ఉండడం కూడా అంబేద్కరిజం బాగా వణికిపుచ్చుకున్న తావరా మండలంలో మీరందరూ కూడా అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే కల్పించిన మీ యూత్ వారందరూ కూడా హృదయపూర్వక జైభీం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ జైభీం. ప్రజలకు, మహిళా తల్లులకు, భీమసేన యూత్ వారికి ఈ మహోన్నత కార్యంలో పాల్గొన్నటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీపీ గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ జైబీ. థ్యాంక్ యూ. కృషి చేసి ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడి మన దేవుడు బాబాసాహెబ్ అని చెప్పి ఆయన నిర్మాణం చేసిన సుంకటరాయ ప్రజలందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈ సమావేశానికి చేసిన బౌద్ధ ప్రచారకర్త ఆచార్య మన మహిళలు కూడా చాలా మంచి మనుషులు. మనం నాగవంశీయం నాగుపోవద్దా భయపడతారా కూర్చొని ఉండాలి. అది మనం చూసి చూడాలి, మనం వాళ్ళు చూసి చూడకూడదు. అది తెలుసుకోండి. ఫస్ట్ ఏది ఏమైనా విద్యను మనంతా ప్రోత్సహించాలి, మనం బాగా చదవాలి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించాడో ఆ విద్యను ఆయుధాలు ఎన్నుకొని మనం అభివృద్ధి చెందాలి. ఈ భీమసేన యూత్ వారందరూ కూడా నన్ను పెద్ద సమర్థిస్తారు. వారికి ఎప్పుడూ నేను అండగా ఉంటాను. మీకు ఏ అవసరం వచ్చినా రాజకీయాలకు అతీతంగా మీ వెనకాల పనిచేస్తాను. బాబాసాహెబ్ సాక్షిగా ఈ గ్రామ అభివృద్ధికి తోడ్పడతాను. అదేవిధంగా భీమసేన యూత్ వారు ఎంపీ గారు కోరిక కోరారు. ఈ భవనం మాకు పెళ్లి చేసుకోవడానికి సరిపోవట్లేదండి, పైన అంతస్తు కావాలన్నారు. దాన్ని భీమసేన వారికి దాని యొక్క సారాన్ని త్రిరత్నాలుగా మనకి అందించడం అనేటువంటిది జరిగింది. నేను కేవలం బౌద్ధం గురించి చెప్తున్నానండి, అందరూ రకరకాల సబ్జెక్ట్ చెప్తున్నారు. కాబట్టి నేను ఒక బౌద్ధుడిగా బుద్ధుడు దాని గురించి చెప్పాలనేసి నేను ఆ విషయం మాట్లాడుతున్నా. ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గ్రామస్తులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సుబ్బరాజు గారికి, యువతకు ఆదర్శ నాయకుడిగా అవ్వాలని కోరుకున్న సోదరులు హరీష్ బాబు ఎంపీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క వేదిక ద్వారా శ్రీరాములు గారు అయితేనే ఉంది, నరసింహ మాస్టర్ గారు అయితే ఉంది, యువతకి చాలా మంచి సూచనలు అయితే చేశారు.
ఆ సూచనల్ని తూచా తప్పకుండా యువత పాటించాలి. ఈ యొక్క ఖాళీ సమయాల్లో తోటి విద్యార్థులకి అసలు ఏం జరుగుతుంది స్కూల్లో, ఏం పాఠాలు చెప్తారు అన్నది డైలీ ఒక 1 అవర్ మనకి అక్కడ కమ్యూనిటీ హాల్ ఉంది కాబట్టి ఆ కమ్యూనిటీ హాల్లో విద్యాబోధన చేస్తే అంబేద్కర్ యొక్క ఆశయాల్ని మనం నెరవేర్చడం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ముఖ్య అతిథి హరీష్ గారికి, వేదిక అలంకరించిన మాజీ శాసనసభ్యులు వివేకానంద గారికి, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం అంబేద్కర్ గారి విగ్రహం. నేను సుమారు జిఎంసి బాలయ్య గారు కూడా 100 పైనే 150 సభలకు వెళ్ళాను. ఏ సభలో అయినా సరే మహానుభావుల్ని ఇక్కడ మనం ప్రతిష్ఠింప చేసుకున్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. ఆవేద ప్రమోద్ గారు ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం నిర్వర్తించారు. వావిలాల గోపాలకృష్ణయ్య గారిని తీసుకొచ్చారు. నిజంగా అదెంతో మన అదృష్టంగా భావిస్తూ చక్కగా ఒక డ్రాయింగ్ మాస్టర్ కొత్తపేట ఆయన చేశారు. ఆయన కొంచెం లేట్ చేసేవారు, ఆయన స్కూల్కి వెళ్ళిపోయేవారు. ఓ రోజు మూకులో యూరిన్ పోసి అది తాగిస్తున్నాడు, చూసారా, టీవీలో వచ్చిందండి. అలాగే అంగం నోట్లో పెట్టి తాగిని చెప్తున్నారు ఇంకో పెద్ద మనిషి ఇంకొక రాష్ట్రం. అలాగే ఉత్తరప్రదేశ్లో ఎలా జరిగిందంటే అది ఒక ఊరి చివరిలో ఒక గ్రామం, ఒక దళితుడు ఇల్లు కట్టుకున్నాడు. ఊరి చివరిలో ఇల్లు కట్టుకున్నాడు. ఊరి చివరిలో ఇల్లు కట్టుకున్నాడు. ఊరి చివరిలో ఇల్లు కట్టుకుంటే ఇక్కడ ఉండడానికి వీలు లేదు, దూరంగా వెళ్ళి ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉన్నదని అక్కడి నుంచి అతను తోలేశారు. తోలేసి అతను ఏం చేశాడు, అక్కడికి వెళ్ళిపోయి ఆ స్వర్ణ ఏరియాని డెవలప్ చేసుకుని దాన్ని శుభ్రంగా చేసుకుని 2 ఎకరాలు సంపాదించి అక్కడ నివాసం ఉంటున్నాడు. అక్కడికి తర్వాత ఊరు పెరిగింది కాబట్టి మీరు ఇంకా దూరం పోవాలని ఒక ఆదేశం ఇచ్చారు. అతని మనిషికి నేను వెళ్ళను అన్నాడు. ఆడికి 2 పిల్లలు, ఆ 2 పిల్లలు ఒక మగ ఒక ఆడ. మగాడప్ప ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలనంటే మేము వెళ్ళము, ఎందుకంటే చాలా కష్టపడి మేము ఈ గ్రామం ఆవేదనతో వచ్చినప్పుడు ఏమి వరుకుతున్నాడు, ఏ పార్లమెంట్ సభ్యుడైనా ఏ అసెంబ్లీ అయినా షెడ్యూల్ చేసేవాడు. అంతేకాకుండా ఆయన ఏ రకమైనటువంటి దేశంలో కూడా బ్రహ్మాండంగా రేపేర్పొందించి ఆయన జయంతి మహోత్సవ కార్యక్రమాలు ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండంగా జరుగుతున్న ఆనందనీయకరం. కానీ గతానికి ఇప్పుడు చూసుకున్నట్లయితే గతంలో మన అంబేద్కర్ అనిపించినటువంటి బాధలు ఈ భారతదేశంలో ఎవరు అనిపించలేదు. ఎవరైనా అనిపించారంటే ఒక అంబేద్కర్ అంత కష్టాలు అనిపించారు. ఆయన మాట్లాడడానికి లేదు, ఆ ఏ కార్యక్రమం చేయనా కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన బ్రహ్మాండంగా చదువుకున్నారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విభజన రేఖ విధిస్తే కొంతమందికి ఆయన అందరివాడు, కొంతమందికి ఆయన కొందరివాడు. ఇలా చూసే చూపులో ఉంది. ఈ తేడా ఆలోచించే విధానంలో ఉంది. ఈ నరనరాల్లో రంగరించుకుని కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈ ప్రతిష్ట కోసం. అలాగే మరి అంబేద్కర్ గారి గురించి చెప్పవలసి వస్తే ఆయన గురించి ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆయన చరిత్ర కూడా ఎంత చెప్పుకున్నా తరగని చరిత్ర. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా నాలాంటి వాళ్ళు మాట్లాడాలంటే చాలా. అంబేద్కర్ గారి గురించి చెప్పవలసి వస్తే మరి ఒక దేశం అభివృద్ధి దిశగా ఎలా వెళ్ళాలి అని చెప్పి అన్ని మతాలు అన్ని కులాలకి సమాన న్యాయం చేస్తూ అన్ని కులాలు అన్ని మతాలు కూడా తమ హక్కులను సంపాదించుకోవడం కోసం ప్రపంచ దేశాలు చాలా దేశాలు కూడా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఇప్పటికీ ఫాలో అవుతూ ఉన్నాయి. అవి చాలా మందికి తెలియదు. మనతో పాటు విదేశాల్లో కూడా మన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారని. అలాగే మరి అంబేద్కర్ గారిని చెప్పాల్సి వస్తే చాలా మంది నాయకులు ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం అయిపోతారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ మతానికి ఏ కులానికి ఏ ప్రాంతానికి కాకుండా అలాంటి వ్యక్తి అందరి వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రపంచాల్లో ఒకే ఒక వ్యక్తి అంబేద్కర్ అయ్యే ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే మరి మన పిల్లలకు కూడా మన అంబేద్కర్ గురించి చెప్పవలసిన బాధ్యత, మన తరతరాలకి కూడా అంబేద్కర్ గురించి తెలియవలసిన బాధ్యత, చెప్పవలసిన బాధ్యత మన అందరికీ ఉంది. రిజర్వేషన్ మీద వచ్చింది నాకు.
దానిలోకి వెళ్ళలేదు. తర్వాత ఎన్ఐటి నుంచి కాకినాడ నుంచి ఎన్ఐటికి తీసుకుపోయాను నన్ను ఇమీడియట్గా. ఆ బాబా పెట్టిన భిక్ష నాకు ఈరోజు 50,000 రూపాయలు నాకు పెన్షన్గా వస్తున్నారు. నాకు నేను తాలిపల్లి వెంకన్న మంగమ్మ గారి రెండో కొడుకు నేను సుంకట్రయ్య మనకు పుట్టింది. అందుకని బాబాని ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ గౌరవ పెద్దలు ఈ బాబా గారిని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఆ సహకారం ఈ పెద్దలుగా కావాలని మేము కోరుకుంటూ మన గ్రామ యువత అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరికీ యాప్తులు జేఎంసీ బాలయ్య గారు తనయులు, మన పార్లమెంట్ మన ఎంపీ గారు హరీష్ బాలయ్య గారికి, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న ఈ సుబ్రహ్మణ్య గ్రామ ప్రజలకు, సోదరులకు సోదరిమణులకు పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈ 216 రోడ్లో అటుపక్క అంబేద్కర్ గారి విగ్రహం ఉండేది. ఆ రోడ్లో పోవడం తీసుకొచ్చి ఇక్కడే పెట్టడం జరిగింది. తర్వాత ఇది ఏర్పాటు చేయడానికి ఒక సైట్ కూడా ఇబ్బంది అంటే చెప్పుకున్నాం. చాలా డిస్కషన్ పడ్డారు సైట్ గురించి కూడా నిర్మించుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా మరి ఈ గ్రామస్తులు ఒక 20 రోజులు నెల కింద కూడా మా దగ్గర రావడం, ఈ యువత అంతా కూడా దీన్ని ఇంకా ఇక్కడి నుంచి హైవే దాకా డెవలప్ చేయాలి, గోడ కట్టాలని చెప్పి ఆ రోజు ప్రసాదం తీసుకొస్తే తప్పకుండా దీనికి అయింది ఎస్టిమేట్ వేయమన్నాం. మన పంచాయతీరాజ్ ఏఈ గారు కూడా ఎస్టిమేట్ కూడా వేశారు. తప్పనిసరిగా దాన్ని కూడా ఏదైతే దీన్ని సుందరీకరణ చేద్దామో దానికి కూడా మేము గ్రాంట్స్ ఇస్తామని చెప్పాం. ఆ రోజు మరి ఈ కమ్యూనిటీ వాళ్ళు కూడా నిరుపయోగంగా ఉంటే అప్పుడు కూడా కొంత ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టి ఆ రోజు ఓపెన్ చేసుకోవడం ఈరోజు అందరికీ కూడా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా. ఎందుకంటే మాకు అవకాశం ఇచ్చారు, రెండోసారి కూడా అసెంబ్లీకి వెళ్ళే అవకాశం ఇచ్చారు కాబట్టి మాకు అదృష్టం చేసే అదృష్టాలు వస్తాయి తప్పకుండా. ఈ అంబేద్కర్ గారు ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావులు గుర్తింపు పొందిన వ్యక్తి, సమానత్వం కోరుకుని మరి అంటరాని తరాన్ని తరిమి కొట్టి అందరూ సమానంగా బతకాలనే గొప్ప మనస్తత్వంతో భారత ఆయన జయంతులు వర్ధంతులు కూడా ఎంతో బ్రహ్మాండంగా మన నియోజకవర్గం కాదు మన రాష్ట్రం ఎంతో బ్రహ్మాండంగా జరుపుకుంటాం. కాకపోతే మనందరూ కూడా ఆయన యొక్క ఆచరణలు మనం పాటించి ముందుకు తీసుకెళ్ళాలని ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క ఆలోచన విధానం ముందుకు తీసుకెళ్ళాలి. ప్రధానంగా చదువు అందరూ చదువుకున్న వల్ల ఈరోజు గత పూర్వం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉందో అందరూ కూడా చూస్తాం. ఆ పూర్వంలో ఉన్న అంతరాంతరంతో పోయి అందరూ కలిసి మరి మానవులందరూ ఒకటే జాతిగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి కొన్ని చోట్ల ఇంకా ఉంటాయి కానీ అన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. ఎట్టి పరిస్థితుల్లో మరి అంబేద్కర్ గారి ఆశయాలు మనం ముందు తీసుకెళ్ళడానికి అనునిత్యం కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు పెద్దలందరూ చాలా విషయాలు అంబేద్కర్ గారి గురించి చెప్పారు. ఎంత చెప్పినా కానీ అంబేద్కర్ గారి గురించి తరగదు. మరి ఏదైనా బ్రహ్మాండంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయా యూత్ అందరూ బీట్స్ అండ్ యూత్ బ్రహ్మాండంగా మంచి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం, మంచి వాతావరణంలో చాలా సంతోషంగా ఉంది. మీ అందరితో ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం. ఈ గ్రామానికి ఏ సమస్య వచ్చినా మరి ఎంపీగా హరీష్ గారు మరి 25 సంవత్సరాలు ఆయన ఎంపీగా చేయాలి మనందరం కూడా. ఎందుకంటే బాలయ్య గారు మన నియోజకవర్గం అంటే బాలయ్య గారు గుర్తొస్తారు. ఎందుకంటే బాలయ్య గారు వేసిన రోడ్డే ఆ రోజు ఈ 216 రావడానికి కారణం మన బాలయ్య గారు. లేదంటే మనకి రోడ్ లేకపోతే మన ప్రాంతం ఎంత అభివృద్ధి అవ్వదు, మనందరం ఎంత అభివృద్ధి చెందాం. ఆయన ఎంతో పార్లమెంట్ స్పీకర్గా బ్రిడ్జి కట్టడానికి డబ్బులు కావాలంటే దాన్ని 216 చేయాలి. మా ప్రాంతానికి రైల్వే లైన్ కూడా తొందరలో రమ్మడానికి ట్రై చేస్తున్నారు. తొందరలో ఈ 5 సంవత్సరాల కాలంలో దాన్ని కూడా తీసుకొస్తారు. మన బాలయ్య గారు లేని లోటు మళ్ళీ హరీష్లో చూసుకుని మనం, ఎందుకంటే సుదీర్ఘమైన మన అంబేద్కర్ గారి యొక్క భిక్ష మాకు కూడా, ఎందుకంటే 2009 దాకా ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ, తర్వాత ఓసీ అయింది కాబట్టి మాకు కూడా అవకాశం వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చింది ఎస్సీ అవుతుంది మన కాన్స్టిట్యూన్సీ, మళ్ళీ మీకు అవకాశం వస్తుంది. కాకపోతే స్టాండర్డ్గా మనకి 25 సంవత్సరాలు ఎంపీగా మనం చేసుకోవాల్సిన వ్యక్తి బాలయ్య గారు అబ్బాయి కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు అండగా ఉండాలి. ఎందుకంటే బాలయ్య గారు చేసింది అంతా కాదు మన ఈ జిల్లాకి కానీ మన నియోజకవర్గానికి కానీ.
మరి ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యువత అందరికీ, ఈ సుఖట్రేవ్ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదే కాకుండా మళ్ళీ మనకి ఈ 216 కూడా ఇప్పుడు వైండింగ్ పెట్టారు. ఒక 2-3 నెలల్లో మనకి ఏంటంటే క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఇది కానీ ఈ ఫంక్షన్ హాల్ కూడా ఎంపీ గారిని అడిగారు. అది ఏంటంటే దాన్ని ఇంతకుముందు 60 మీటర్స్ రోడ్ తీసుకుంటున్నారు. రోడ్డు 60 మీటర్స్ రోడ్డు వైండింగ్ చేస్తున్నారు. అదేవిధంగా విలేజ్ పార్క్లో 90 మీటర్స్ చేస్తాను. దాని ఇంకా సరైన గైడ్లైన్స్ అంటే ఫీజిబిలిటీ కూడా బాగా పెరిగిపోయింది ట్రాఫిక్. అది తీసుకున్నారు కాబట్టి తొందరలో మనకి 2-3 నెలల్లో దాని మీద అవగాహన వస్తుంది. ఎన్ని మీటర్లు పోతుందో చూసుకుని దాన్ని డెవలప్ చేయడం కూడా అయితే ఇవ్వడానికైతే మీరు సిద్ధమే. దాన్ని కూడా మనం ఆలోచించి ముందుకెళ్దాం. మీరు అందరూ అర్థం చేసుకోవాలి. చాలా చాలా సంతోషం. మీ అందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ కూడా, అలాగే వేదిక ముందు ఉన్న దళిత సోదరి సోదరిమణులందరికీ కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేసుకున్నాను. అందరూ పెద్దలందరూ కూడా మాట్లాడారు. అనేక విషయాల గురించి కూడా అందరూ మాట్లాడడం జరిగింది. ఈ రోజున నన్ను, నాతో పాటు డాక్టర్ సుబ్బరాజ్ గారిని ఇద్దరిని కూడా ఈ విగ్రహ ఆవిష్కరణకి ఆహ్వానించినందుకు ప్రత్యేక పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి జై భీమ్ తెలియజేసుకుంటూ, అలాగే పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంబేద్కర్ గారి గురించి ఏ విధంగా ఆయన మన రాజ్యాంగ రచయిత, అలాగే ఈక్వాలిటీ గురించి ఇవన్నింటి విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. వాటిగా డీటెయిల్గా వెళ్ళడం, ఎందుకంటే పెద్దలందరూ కూడా జయంతి అయినా, లేకపోతే విగ్రహ ఆవిష్కరణమైనా, లేకపోతే వర్ధంతి అయినా, అక్కడ ఎప్పుడైనా సరే నేను పార్టీల గురించి నేను మాట్లాడను. ఎందుకంటే అక్కడ అన్ని పార్టీల నుంచి అందరూ కూడా వస్తారు. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు ఉన్నాడంటే కూడా ఎప్పుడైనా సరే పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఏదైనా కార్యక్రమానికి హాజరవుతారంటే అది కేవలం అంబేద్కర్ గారి కార్యక్రమం అని కూడా ఈ సమావేశంగా మీ అందరూ తెలియజేస్తున్నారు. అలాగే చాలా మంది పెద్దలు కూడా మాట్లాడడం, అడగడం కూడా జరిగింది. సుమారు 9 నెలలు పూర్తే ఇంకా సబ్ ప్లాన్ నిధులు కేటాయించలేదు అని చెప్పి కూడా మాట్లాడడం జరిగింది. అయ్యా, మేము ఎప్పుడన్నా కూడా మేము కూడా మీ అందరికీ ఒకటే తెలియజేసుకుంటాం. ఈ 9 నెలల్లోని అనేక కార్యాచరణలు ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ సబ్ ప్లాన్ కూడా ఆ మేనిఫెస్టోలో కూడా రాయడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా ఒక మెటిక్యులస్గా ప్రతిదీ ఒక క్యాలెండర్ ప్రకారం అన్నిటినీ కూడా మేము ఆమోదించడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు రానున్న నెలల్లోనే ఈ సబ్ ప్లాన్ నిధుల్ని కూడా మళ్ళీ కేటాయించి ప్రారంభిస్తామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్న భీమసేన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఎందుకంటే మీరందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఈ గ్రామంలోని పడిన కష్టాలు, దానికి మీరు తోడుగా అండగా ఉంటూ ఈ కష్టాలను మీరు పోరాడి ఈరోజు ఈ విగ్రహమే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, అలాగే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా మీ అందరితో కలిసి నడవడం, మీరందరూ సుమారు 2014 నుంచి ఇప్పుడు దాకా పడుతున్న కష్టాలు, కానీ ఈరోజు మీకు దానికి ఒక ఫలితం మీకు ఒకటి సాధించారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముందులోని ఈవెన్ బుచ్చిబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న రోడ్ సమస్యలు కూడా, వైడనింగ్, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. లేకపోతే ఈ కమ్యూనిటీ బిల్డింగ్ గురించి మీకున్న సమస్యలు, ఇవన్నిటినీ కూడా రేపన్నాడు మీతో కలిసి నడుస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు పడ్డ కష్టాలన్నింటినీ కూడా మాకే ఇంకా ఇబ్బందిగా ఉంది, ఇవన్నీ మా నోటీస్కి రాలేదని. ఖచ్చితంగా రానున్న రోజుల్లోని మీకున్న సమస్యలు మీరు అందరూ కలిసికట్టుగా ఆర్డీఓకి వెళ్ళే విధంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మేము ఈ స్థాయిలో నిలబడ్డామంటే మీరందరూ ఆశీస్సులు, మీరందరూ మీకున్న సమస్యలు మా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము తోడుగా ఉండి దానికి పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకున్నామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తాం. అలాగే ఇక్కడ పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది.
నేను కూడా ఒక కోరిక మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాను. ఏంటంటే సార్, మనం ఇక్కడ మన ఎదురుగా యువత ఉంది, రేపు రాబోయే తరం ఉంది. వీరందరినీ ఏ విధంగా వాళ్ళు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి, అలాగే మనం ఏ విధంగా వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా మనం కూడా దాన్ని ఒక ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే మీ దగ్గర ఉన్న అనుభవం ఏ ఒక్కరికి మా యువతగా మా అందరి దగ్గర లేదు. మీరు ఆ అనుభవాన్ని మీరు ఇచ్చి ఈ యువతని ముందుకు నడిపించే బాధ్యత కూడా మీరు ఈరోజు మాట్లాడిన విషయాల్లోని అది కూడా ఒక బాధ్యత తీసుకుని మీరందరినీ కూడా మాట్లాడమని కూడా ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే యువత రేపు రాబోయే తరం, మనం వారందరినీ కాపాడుకుని వారికి ఒక సరైన గైడెన్స్. ఈరోజు ఇక్కడ చాలా మంది రిటైర్డ్ ప్రొఫెసర్స్, రిటైర్డ్ జాబ్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. మీరందరినీ మేము కోరేది ఒకటే సార్, రేపన్నాడు యువత రేపు వీళ్ళు కూడా ఆ స్థాయికి ఎదగాలి, రేపు పొలిటికల్ గా వీళ్ళు కూడా నిలబడాలి, రేపు పోటీలోని బాధ్యతలు తీసుకోవాలి. ఎలా చేయాలనేది బాధ్యత కూడా మనము గైడెన్స్, సరైన గైడెన్స్ కూడా మనం ఇవ్వాలి. ఆ విధంగా కూడా మీ అందరినీ కూడా ఈ వేదిక పైన మీ అందరినీ కూడా కోరుకుంటారు. ఇది కాకుండా ఈరోజు ఈ గ్రామంని, అలాగే ఇక్కడ ఉన్న చాలా నాకు కావాల్సిన మిత్రులు అందరూ కూడా, ఇక్కడ ఉన్న తాల్దేవ్ మండలం అంటే కూడా నాకు ప్రత్యేక ఇంపార్టెన్స్. ఎప్పుడు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నన్ను ఒక ప్రత్యేక మా నాన్నగారు జిఎంసి బాలేవ్ గారిని ఏ విధంగా ఆయన్ని అభిమానిస్తారో అదే విధంగా నన్ను ఆస్వాదించి నన్ను ఈరోజు మొన్న ఎన్నికల్లోని ఎంపీగా నన్ను నిలబెట్టారు. సుమారు ఆయన చనిపోయి నన్ను ముందు వెనకాల చూడకుండా, లేదు బాలేవ్ గారు అబ్బాయి ఖచ్చితంగా వాళ్ళ నాన్నగారు విధంగానే ఆయన ముందుకు నడుస్తాడని ఒక నమ్మకంతో నన్ను ఒక ఎంపీగా గెలిపించినందుకు ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా పదాభివందనాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా మీరు ఏ విధంగా నాకు ఓటు వేసి నన్ను గెలిపించారో ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉండి మా నాన్నగారు ఏ విధంగా మన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ అయినా సరే ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లోని ఆ రైల్వే కూతని కూడా వెలిపిస్తానని కూడా ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను పొద్దున కూడా ఓడరేవులోని విగ్రహం ఆవిష్కరణ కూడా జరగడం జరిగింది అల్లవరం మండలంలో. అక్కడ కూడా యువతరంతో కూడా మాట్లాడడం జరిగింది. ఇలా ఫోటో తీయండి మీరు ఇచ్చేవాళ్ళు బాగా కొంచెం మీడియా మిత్రులకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే గ్రామంలోని అంబేద్కర్ గారి విగ్రహం ఆవిష్కారానికి నేను, నాతో పాటు స్థానిక ఎమ్మెల్యే గారు, అలాగే గవర్నమెంట్ విప్ అయిన మన డాక్టర్ సుబ్బరాజు గారు, అలాగే ఇక్కడ ఉన్న మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది. ఇది అందరిది ఒక మంచి ఆనందమైన కార్యక్రమం.
అలాగే ఇక్కడున్న ప్రజలు ఏ విధంగా దీని గురించి ఇబ్బంది పడ్డారో, 2014 నుంచి దీని గురించి పోరాడుతున్నారో, అంటే అప్పుడు హైవేకి అటువైపు ప్రాంతంలోని ఉన్న విగ్రహాన్ని ఎక్స్పాన్షన్ లోని అది అక్కడ తీసేయడం జరిగింది. దాని తర్వాత అప్పుడు 2014 నుంచి 19 లోపల డాక్టర్ సుబ్బరాజు గారు, అప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు, ఆయన విగ్రహాన్ని ఇటువైపు ఏర్పాటు చేసుకోవడానికి ఆయన కృషి చేయడం జరిగింది. అలాగే దాంతో పాటు ఇక్కడ ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ బిల్డింగ్ కూడా ఆయన నిధుల నుంచి కేటాయించడం జరిగింది. ఇవన్నీ విషయాలు మేము గుర్తు చేస్తూ, అలాగే ఈ రోజున ఇక్కడ విగ్రహం పెట్టుకుని దాన్ని ఆవిష్కరించుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది. దీంతోనే పాటు వాళ్ళు కూడా మమ్మల్ని స్థానిక గ్రామస్తులు అడిగింది ఏంటంటే, ఇక్కడ ఉన్న గోడతో పాటు ఈ కమిటీ బిల్డింగ్ పైన ఇంకో స్లాబ్ కూడా ఏర్పాటు చేయమన్నారు. ఖచ్చితంగా అది రానున్న రోజుల్లోని దాన్ని ఏ విధంగా చేయాలనే బాధ్యత మేమిద్దరూ తీసుకుంటామని కూడా వాళ్ళందరికీ సభాముఖంగా తెలియజేయడం జరిగింది. దీంతోనే పాటు వారి గ్రామస్తులందరికీ మరొకసారి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ, వాళ్ళతో పాటు మేము ఖచ్చితంగా తోడుగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. మరి ఈరోజు మన తాళరావు మండలంలో సుంకటరేవు గ్రామంలో అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసిన సుంకటరేవు ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. మరి దానికి మన పెద్దలు ఎంపీ గారు హరీష్ బాలయోగ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారు, మరి కూటమి నాయకులందరూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న పెద్దలందరూ కూడా సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఎందుకంటే ఈ హైవే ఎక్స్టెన్షన్ టైంలో అంబేద్కర్ విగ్రహం ఆ పక్క ఉండేది. దాన్ని ఆ రోజు 2014లో ఈ పక్క తీసుకురావడం జరిగింది. కాకపోతే సైట్ డిస్ప్యూట్ వల్ల అప్పటి నుంచి కూడా ఇబ్బంది పడి ఉన్నారు. దాన్ని ఈ రోజు చాలా అద్భుతంగా బ్రహ్మాండంగా ఈ టీం అందరూ కూడా, ఇక్కడ సుంకటరేవు యూత్ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారు. అంబేద్కర్ విగ్రహం కానీ మన బుద్ధుడి విగ్రహం కానీ చాలా సంతోషం. అదేవిధంగా దీనికి ఇంకా ఆధునీకరణ చేయడానికి కానీ, వెనకాల రూమ్ వేయడానికి కానీ కొన్ని నిధులు కూడా అడగడం జరిగింది. తప్పకుండా మరి ఎంపీ గారు మేము కూడా సహకరిస్తామని చెప్పాం. ఏదైనా అంబేద్కర్ గారు అంటే మన దేశానికి ఒక దిశ చూపించిన గొప్ప వ్యక్తి. ప్రపంచ మేధావులకు గుర్తింపు పడ్డారు. ఏదైతే ఆయన కోరుకున్నారో సమానత్వం, అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రధానమైన లక్ష్యాలు. కాబట్టి ప్రజలందరూ కూడా, ఈ యువత అంతా కూడా ఆయన మార్గంలో ముందుకెళ్లాలని చెప్పి పెద్దలందరూ కూడా విషయాలు క్లియర్ గా చెప్పడం జరిగింది. దాన్ని మనం అందరం అనుసరించి ముందుకెళ్లాలి. ఎందుకంటే రేపు 14వ తారీఖున అంబేద్కర్ గారి జయంతి బ్రహ్మాండంగా మన రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి ఈ నెలంతా కూడా అంబేద్కర్ గారి జయంతి మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చేసుకుంటాం. ఆయన యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు.